దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మనుషుల మధ్య ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించి చిచ్చు పెడుతోందని, ప్రాంతాలను మనుషులను కర్కశంగా విడదీస్తోందని, అందుకే అందరినీ ఏకం చేసే విధంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర నిర్వహించారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ డిక్లరేషన్ సభ కోఆర్డినేటర్ వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కె చెన్నై ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నట్లు వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక కేశంపేట చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. అదేవిధంగా ర్యాలీతో బయలుదేరి పట్టణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమగ్ర ఉద్యోగ ఐక్యత వర్ధిల్లాలి, సమగ్ర ఉద్యోగ ఐక్యత వర్ధిల్లాలి. కృషి ఉద్యోగుల ఐక్యత రెగ్యులర్ చేయాలి. విద్యాశాఖ పొందే ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. విద్యాశాఖ పొందే ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. జై జై తెలంగాణ అనుకుంటూ మన దీక్షా శిబిరానికి ఒక వినూత్నమైన నిరసన ద్వారా మా హక్కుల గురించి కానైతేనేమి, మా సమస్యల గురించి కానైతేనేమి ప్రభుత్వానికి తెలియజెప్పే విధంగా తన మెదడుకు పదవి చెప్పి తన వినూత్నమైన నిరసన తెలియజేసినందుకు పీటీఏ విభాగం నుంచి బాలమయ్య సార్ గారికి దీక్షా శిబిరం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ మీ యొక్క ఐక్యత వర్ధిల్లాలి, సమగ్ర శిక్ష ఐక్యత. నేను చెప్పదలసింది ఏంటంటే, ఈ మనమంతా జ్వరం కానీ రకరకాల వ్యాధులతో వస్తున్నా అని మొత్తం శరీరం కుప్పకూలిపోతుంది. అందుకే కలిసికట్టుగా ఉండాలి. పార్ట్ టైం చట్టాలని, టీఆర్పీలని, ఐఆర్పీలని, ఎంఐసీలని ఈ డిఫరెన్స్ ఉండకూడదు. ఎందుకంటే నేను డిపిఓలో చేస్తున్నా కదా, ఐఆర్పీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ నేనే చేసుకోవాలి, సిఆర్పీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేనే తీసుకోవాలి. నేనంటే చేస్తున్నాం సార్. సమగ్ర శిక్ష లోపల మేము 22,000 మంది ఉద్యోగులం ఉన్నాము. ఇందులోపల దగ్గర 13 వింగ్స్ ఉన్నాము. కేజీబీవీస్, సిఆర్పీస్, పీటీఐస్ అన్ని వింగ్ల వాళ్ళము కలిసి 22,000 మంది మేము ఉన్నాము. మేము కూడా మీ తెలంగాణ బిడ్డలమే. ఆ కేజీబీవీస్లలో కూడా రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారు. అందరము సిఆర్టీస్ అందరం ఉన్నాం సార్. మమ్మల్ని కూడా మీరు రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేసే వరకు మినిమం టైం స్కేల్ ఖచ్చితంగా వర్తింపజేయండి. మీరు మా గురించి ఆలోచించి మీరు ప్రతిస్పందన ఇచ్చే వరకు, మీరు మా గురించి చర్యలు తీసుకునే వరకు మేము కూడా ఈ నిరసన కార్యక్రమాలను ఏమి విరమించుకోము. దయచేసి మా గురించి ఆలోచించండి. మినిమం టైం స్కేల్ ఖచ్చితంగా వర్తింపజేయండి సార్. 22,000 మంది ఉద్యోగులం ఉన్నాము. మేము కూడా తెలంగాణ బిడ్డలమే. మేము అన్ని ఉద్యమాలలో పాల్గొన్నాము. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మేము 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా బాధను అర్థం చేసుకోండి. మాకు కూడా న్యాయం చేయండి. అందరిలాగా మమ్మల్ని చూడండి. ఎస్ఎస్సీ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ మమ్మల్ని కూడా ఆర్థికంగా ఆదుకుంటారని ఆశిస్తున్నాం సార్. ఉద్యోగ భద్రత కల్పించాలి. మా యొక్క జీవితాలను బాగు చేయాలి. మేము గత 20 సంవత్సరాల నుంచి ఇది తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. సమగ్ర శిక్ష అనేది ఇంతకుముందు పూర్వం సర్వశిక్ష, రాజీవ్ విద్యా మిషన్, సమగ్ర శిక్ష అని స్కీమ్ రూపాంతరం మారుతుంది, కానీ మా యొక్క బతుకులు అనేటివి మారడం లేదు. ఇందులో సమగ్ర శిక్షలో స్కూల్ స్థాయిలో పీటీఏలు 11,700 జీతంతో, మరియు కేజీబీవీల్లో ఎస్ఓలు, సిఆర్టీలు, తర్వాత వర్కర్స్, ఆఫ్ట్ క్రాఫ్ట్ వాళ్ళు 7,800 కనీస జీతంతోనే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. తర్వాత కాంప్లెక్స్ లెవెల్లో సిఆర్పీలు, తర్వాత మండల స్థాయిలో ఎంఐఎస్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఆర్పీలు, మెసెంజర్లు, అలాగే జిల్లా స్థాయిలో ఏపీఓలు, సిస్టమ్ అనాలిసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది చాలని జీతాలతో మా బతుకు దయనీయ స్థితిలో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఏదైతే వనపర్తి జిల్లాలో తెలంగాణ ఉద్యమ సమయంలో మాకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో మేము ఆ హామీని అడుగుతున్నాం. మేము 10 సంవత్సరాల వరకు మీ హామీ కోసం ఎదురు చూసాం. మేము ఎక్కడా ఇది చేయలేదు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యింది.
రాష్ట్రం బాగుపడుతుంది, బంగారు తెలంగాణ బాగు అడుగులు వేస్తుంది. మా బతుకులు కూడా తెలంగాణ ప్రభుత్వంలో బంగారు బతుకులు కావాలని మేము కోరుకుంటున్నాం. మేమంతా కూడా చాలీ చేయాలి. ఇప్పుడున్న ధరలకు కనీస అవసరాలు కూడా మా జీతాలు సరిపోవడం లేదు. కాబట్టి మీరు మాపై దయ ఉంచి మా అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా అన్ని జిల్లాల లోపల మా యొక్క వాదంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరు వెంటనే మా సమస్యలు పరిష్కరించాలిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ పరిష్కరించడానికి కూడా వెనుకాడం చేయము. ఇదే పోరాట పడివితో మేము లక్ష్యం సాధించే వరకు ఇదే విధంగా మేము ఉత్సాహం పోరాడతాం. మనకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు